హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ వరల్డ్ త్రూ వీరా. ఈరోజు ఆరోగ్యానికి ఎన్నో సూత్రాలు మరియు సూచనలు అనే సబ్జెక్ట్ మీద మనం మాట్లాడుకుందాం. ఆరోగ్యానికి ఎన్నో సూత్రాలు మరియు సూచనలు, కానీ వాటిలో కొన్ని అయినా పాటిస్తే జీవితం మరియు ఆరోగ్యం బాగుంటుంది. వీటిలో వ్యాయామం, నడక, ఆహారపు అలవాట్లు, నిద్ర, విశ్రాంతి ముఖ్యం. మరియు వ్యసనాలకు దూరంగా ఉండడం, జీవనశైలి మార్పుల గురించి అవగాహన పెంచుకోవడం, పోషకాహారం తీసుకోవడం మరియు ప్రాసెస్డ్ ఆహారం తీసుకోకపోవడం, ఆకుకూరలు మరియు కూరగాయలను ఎక్కువగా తీసుకోవడం, పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం, కార్బోహైడ్రేట్, పిండి పదార్థాలు, కొవ్వు వంటి వాడకం తగ్గించుకోవడం, అధికంగా నూనె మరియు చక్కెర, ఉప్పు వాడకం వంటివి తగ్గించడం మంచిది. ఒక పరిమితికి మించి మీ ఆరోగ్యం పాడైతే, మీరు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోకపోతే, ఆ తర్వాత మీరు డబ్బు ఖర్చు చేసి కూడా ఆరోగ్యం కొనలేరు. ఎందుకంటే మీరు చేయవలసినప్పుడు చేయలేదు, ఇప్పుడు చేద్దామంటే మీరు చేయలేరు, లేదా చేసినా ఉపయోగం ఉండకపోవచ్చు. కాలానుగుణంగా వచ్చే పండ్లను తీసుకోవడం ద్వారా మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. రోజు ఉదయం ఒక్కసారి మరియు సాయంత్రం సమయంలో మరొకసారి మీరు కనీసం 40 నిమిషాలు సేపు నడవండి. ఆ నడక రోజుకు మొత్తం కనీసం 10,000 మించి మీ అడుగులు ఉండేలా చూసుకోండి. దీనికోసం మీరు మీ మొబైల్‌లో గూగుల్ ఫిట్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. నడిచేప్పుడు మొబైల్ మీ చేతిలో ఉంటే చాలు. నడక అన్ని వయసుల వారికి ఒక మంచి ఆప్షన్. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి గట్ హెల్త్ కాపాడుకోవాలి. దీనికోసం ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని, అంటే పప్పులు, గింజ ధాన్యాలు వంటివి, కూరగాయలు ఎక్కువగా తినాలి. ముఖ్యంగా ఆహారంలో ఉల్లిపాయ మరియు వెల్లుల్లిపాయ తగినంత ఉండేలా చూసుకోవాలి. నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు గుడ్డు, చేపలు తినడం వారానికి 2 సార్లు తీసుకోవడం మంచిది. చికెన్ మరియు మటన్ వారానికి ఒక్కసారి మాత్రమే తినడం మంచిది. ప్రోబయోటిక్ ఫుడ్ అంటే లిమిటెడ్‌గా పెరుగు, యోగర్ట్ తినడం, కావలసినంత మజ్జిగ తీసుకోవడం కూడా గట్ ఆరోగ్యానికి చాలా మంచిది. మనం తీసుకునే ఆహారం జంక్ ఫుడ్ అయితే అది మన జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. ఇది మన శరీర ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే మనం తినే ఆహారంలో సమతుల్యత పాటించాలి. దీనికి తోడు వ్యాయామం చేయడం, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం, అవసరానికి కావాల్సినంతగా నీరు తాగడం, కావాల్సినంత సహజమైన గాలి, వెలుతురు ఉండేలా చూసుకోండి. ఇది చాలా ముఖ్యం. మీ శారీరక ఆరోగ్యానికి, ఇక మీ మానసిక ఆరోగ్యం కూడా చాలా అవసరం. గట్ హెల్త్ అనేది మీ పేగులకి, మీ పొట్టకి సంబంధించిన దాన్ని గట్ హెల్త్ అంటారు. దీనికోసం మీరు మీ ఆలోచనలను, పరిసరాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ మీరు అనుగుణంగా మార్చుకోవడం, లేదా మీరు పరిస్థితులను బట్టి మారడం అనేది ఉండాలి. దీనికి జీవనశైలిలో మార్పు అవసరం. ఇది తెలిసిన వారు జీవితాన్ని కూడా అర్థం చేసుకుంటారు. ఎప్పుడూ దానికి అనుగుణంగా మారతారు. దీనికి మీరు వృత్తిలో, ప్రవృత్తిలో ఎప్పుడూ చురుకుగా మరియు మార్పుకు సిద్ధంగా ఉండాలి. సరైన దృక్పథంతో ముందుకు సాగాలి. యోగా, ప్రాణాయామము మరియు ధ్యానము వంటి నిత్య జీవితంలో భాగం కావాలి. అన్నింటికి జిహ్వ చాపల్యం కారణం అని అర్థం చేసుకో. జిహ్వని జయిస్తే జగాన్ని జయించొచ్చు. మనలో ఎందరో బాహ్య ప్రపంచానికి, దేహ సౌందర్యానికి ఇచ్చిన ప్రాధాన్యత దేహానికి, దేహ ఆరోగ్యానికి ఇవ్వడం లేదు. ఇది ఇంటి వంటలు కూడా చాలా మందికి నచ్చడం లేదు. బయట తినడం లేదా ఆన్‌లైన్ ద్వారా ఆహారం ఆర్డర్ ఇవ్వడం, ఇదే అలవాటుగా తినడం వలన కూడా మన శరీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. మనది సరిపడనిది, మన దగ్గర పండనిది, మన వాతావరణానికి అనుకూలం కానిది మనం తినడం వలన కూడా మన ఆరోగ్యం పాడవుతుంది. ఉదాహరణకు సీజన్ కాని కూరగాయలు, పండ్లు మొదలగునవి తినడం. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో మన దగ్గర పండించినవి, ఫైబర్ ఎక్కువగా ఉండేవి అయి ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యంగా ఉండడమే మహాబలం. దీనికి మానసిక మరియు శారీరక ఆరోగ్యం చాలా ముఖ్యం. ఇవి 2 కావలసినంతగా ఉండాలి అంటే మనం వీటిని ప్రభావితం చేసే ఆందోళన, ఒత్తిడి లేకుండా మానసిక ప్రశాంతత, శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. టీవీ చూడడం తగ్గించాలి. మొక్కలు పెంచడం, మనసుకు చాలా ఇష్టమైన పనులు చేయడం, పాటలు, తేలికైన సంగీతం వినడం మరియు పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. పుస్తకాలు చదవడం వలన మనం కావలసినంత నాలెడ్జ్‌ని పెంచుకోవచ్చు. పుస్తకాల వలన ఎందరో అనుభవాలను మనం ఒక పుస్తకం చదవడం వలన మనం అనుభవంగా మార్చుకుని, మనం దానిని ఇంప్లిమెంట్ చేయడం వలన మనకు కావాల్సిన విధంగా మన జీవితాన్ని మలుచుకోవచ్చు. అందరికీ ధన్యవాదములు. వివిఎస్ రెడ్డి వరల్డ్ త్రూ వీరా. నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.